ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది క్యాప్సికమ్ కర్రీ అనమాట. ఓన్లీ క్యాప్సికమ్ అనమాట. ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది ఏంటంటే ఫ్రెండ్స్, నేను 3 క్యాప్సికమ్స్ తీసుకొని కట్ చేసి లోపలంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను అనమాట. చేసేసి ఒక పక్కన పెట్టేసి ఒక ఆనియన్ తీసుకుని కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసి దాంట్లో ఏంటంటే మెయిన్ నేను వేసింది ఏంటంటే ఆయిల్ ఊపిరి పెట్టేసి ఆయిల్ పోసాను. ఆయిల్ పోసిన తర్వాత అది కాగిన తర్వాత ఈ ఆనియన్స్ క్యాప్సికమ్ ముక్కలు కంప్లీట్గా అందుట్లో వేసి ఒక 10 నిమిషాలు వదిలేసాను అనమాట ఫ్రెండ్స్. అది ఆయిల్ అంతా కూడా మగ్గిపోయేసరి అదే ఆయిల్లో మగ్గుతాయి కదా, ఎంత కూడా కుక్ అయిన తర్వాత అప్పుడు పసుపు వేసాను. ఒక 5 నిమిషాలు వద్దాను ఫ్రెండ్స్. అలా అన్నీ ఒక 5 నిమిషాలు అనమాట. పసుపుకి కారానికి సాల్ట్కి అనమాట. కారం ఎక్కువ వేయలేదన్నమాట ఫ్రెండ్స్. ఒక చిన్న స్పూన్ వేసాను అనమాట ఫ్రెండ్స్. నేను సాల్ట్ మాత్రం సరిపడినట్టు వేసాను ఫ్రెండ్స్. నేను వేసేసి దీన్ని పొయ్యి మీద అలా సిమ్లో పెట్టేసి వదిలేసాను అనమాట. ఒక 10 నిమిషాల పైన వదిలేస్తే అదంతా ఆయిల్ అదంతా కుక్ అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఈలోపు ఏంటంటే నేను పల్లిపప్పులను నూనె ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసి వీడు సపరేట్గా ఒకదానికొకటి విడివిడిగా వేపేసి దాన్ని ఆరబెట్టేసి ఎమ్మటనే నేను మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. పట్టేసి ఇందులో కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. దించేసే ముందు ఒక 2 నిమిషాలు ముందు మొత్తం అంతా కూడా వేసారనమాట. ఇది ఏంటంటే కర్రీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి కూడా బాగుంటుంది, వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది వైట్ రైస్లోకి అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఎక్కువ సపోర్ట్ చేయలేకపోతున్నా కొన్ని కారణాల వల్ల. ఇంట్లో ఏంటంటే అమ్మకి హెల్త్ బాగట్లేదు ఫ్రెండ్స్. అది అన్నయ్యకి ఇద్దరికి కూడా నేనే చేయాలి కాబట్టి వీడియోస్ చేసి పెట్టడానికి నాకు టైం దొరకట్లా. మీకు సపోర్ట్ చేయడానికి కూడా నాకు టైం సరిగ్గా కవర్ అవ్వట్లేదు అనమాట ఫ్రెండ్స్. అది లేట్లు అయిపోతున్నాయి ఎక్కడెక్కడే. ఒక 2 నెలలు అలా చేస్తే అప్పుడు ఫుల్గా నేను మీతో సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు చేస్తాను. ఏంటంటే కొంతమంది చేస్తున్నా, కొంతమందికి చేయలేకపోతుంది అనమాట. ఏమీ అనుకోవద్దు, దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ చూసి ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే దాంట్లో ఉంటుంది అనమాట ఫుల్ వీడియో అనేది. అది కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే చేసినవి మాత్రం పెట్ట, లేదంటే చిన్నగా బ్రేక్ఫాస్ట్ లాంటివి అంటే చూడండి సింపుల్ అలాంటివి అయితే పెట్ట, ఎడిటింగ్ రాదు ముందు నాకు. అందువల్ల నేను షార్ట్గా తీయలేకపోతున్నా ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.